ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం చదివి సహాయము చేయండి. ఏటేటా ఉదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములో దిగులు పుట్టనీయకుడి. హల్లెలూయా. చూడండి ఎంతమంది వేదనతో వచ్చారో, ఎంతమంది బాధతో వచ్చారో. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, మీ హృదయంలో దిగులు పుట్టనీయకండి. హల్లెలూయా. మీ హృదయంలో దిగులు పుట్టనీయకండి. 2021, 2022, 2023, 2024, 2025 ఇదిగో దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకో, భయపడకో, మీ హృదయములో దిగులు పడకండి. మీ హృదయంలో దిగులంతా కూడా ఈ 2026లో తొలగిపోబోతుంది. కొట్టుగట్టుగా చెబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర బంగారం లేకపోవచ్చు, వెండి నాణాలు లేకపోవచ్చు, కానీ ఈ వాక్యం పట్టుకొని, అమ్మా ఈ వాక్యం పట్టుకొని 2026లో అడుగు పెట్టండి. ఆమేనండి. వట్టి చేతులతో మీరు 2026లో అడుగు పెట్టొద్దు, దిగులు పడొద్దు అంటున్నాడు ప్రభు. ఆమేనండి. దిగులు పడకో, భయపడకో. నేను 2026లో కార్యము చేయబోతున్నాను. గట్టిగా చెబులు కొడాలా. ఇదిగో 2026లో నూతనమైన కార్యాలు చూడబోతున్నాను. చేతులు పైకి లేపి నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి. 2026లో నా ప్రభు నీ జీవితం, మీ పిల్లల జీవితం, మీ కుటుంబ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. వచ్చామంటే వచ్చాం, అమ్మ తేజ గారు వస్తున్నారంట, ఏదో ఒక గంట సేపు వచ్చి వెళ్ళిపోదాం. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలా? చెప్పండి గట్టిగా. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏమో ఏ చెల్లి కోసం దేవుడు నన్ను నడిపించాడో, ఏమో ఏ తమ్ముడు కోసం దేవుడు నడిపించాడో, ఏ తల్లి కోసం నడిపించాడో, ఏ తండ్రి కోసం నడిపించాడో. ఒక సేవకుడు ఒక ప్రాంతానికి రావాలంటే సేవకుని ఇష్టంతో రాడో. హల్లెలూయా. నిన్నటి దినాన అమలాపురంలో, తాడేపల్లిగూడెంలో ఏంటండి 22 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడ్డది. ఆమేనండి. హల్లెలూయా. రోజు నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు జరిగించబోతున్నాడు ప్రభు. జరిగించబోతున్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. రోజు ఏ దిగులుతో ఇక్కడికి వచ్చావు, ఏ వేదనతో వచ్చావు,
హడ్సన్ టైలర్ చైనా దేశానికి పరిచర్యకి వెళ్ళాడు. ఉన్న దేశాన్ని విడిచిపెట్టి చైనా దేశానికి వెళ్ళాడు. కట్టుకోవడానికి బట్టలు లేవు, కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అందరూ వచ్చి చూస్తున్నారు. ఈయన చూస్తే స్మార్ట్ ఉన్నాడు, చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈయన ఇక్కడికి వచ్చి టెన్షన్ పడుతున్నాడు ఏంటని తన అడ్రస్ తెలుసుకొని ఒక వ్యక్తి తన భార్యకు లెటర్ రాశాడు. అమ్మా, ఇక్కడ నీ భర్త చాలా కష్టాల్లో ఉన్నాడు, కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చాలా కష్టాల్లో ఉన్నాడమ్మా నీ భర్త అని చెబుతున్నప్పుడు, ప్రియ దేవుని జనాంగమా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు నీ భర్త అని చెప్పినప్పుడు తన భార్య ఏడుస్తూ లెటర్ రాసింది. ఏమండి, వచ్చేయచ్చు కదా, అంత కష్టం ఎందుకు పడుతున్నావు? ఎడారిలో బ్రతుకుతున్నావంట కదా, కష్టంలో బ్రతుకుతున్నావంట కదా, ఎందుకు? అప్పుడు హడ్సన్ టైలర్ తిరిగి లెటర్ రాశాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు నేను ఎడారిలోనే ఉండవచ్చు, కానీ నా దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి ఇక్కడ ఒక విలేజ్ ని సృష్టించగలడు. నా దేవుడు తలుచుకుంటే 100 అంతస్తుల బిల్డింగ్ ఇప్పటికిప్పుడు కట్టగలడు. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. హల్లెలూయా. శూన్యములో భూమిని వేలాడదీస్తాడు. ఏ ఆధారం లేకుండా శూన్యములో భూమిని వేలాడదీస్తాడు. ఏ ఆధారం లేదు. ఈ బైబిల్ ఇక్కడ ఆగుతుందంటే పోడియం ఉంది, పోడియం ఆధారం ఉంది, కానీ సూర్యుడికి ఏ ఆధారం లేదా, భూమికి ఏ ఆధారం లేదు. ఏ భూమి వెళ్ళి అక్కడ వేలాడు అనగానే వెళ్ళి వేలాడుతా ఉంది భూమి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, అన్నా నాకెవరు లేరన్నా, నాకు సహాయం చేసేవాళ్ళు లేరన్నా, నన్ను ప్రేమించేవారు లేరన్నా, మాకు సహాయం చేసేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు అని బాధపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ 2026లో నీ చరిత్ర మారబోతుంది. కొట్టుగట్టిగా చెవులో, కొట్టుగట్టిగా చెవులో. హల్లెలూయా. 2026లో నీ కుటుంబ చరిత్ర మారబోతుంది, నీ పిల్లల చరిత్ర మారబోతుంది, నీ పరిస్థితిని మారబోతుంది, నీ పిల్లల పరిస్థితి మారబోతుంది, నీ పరిచర్య పరిస్థితిని మార్చబోతున్నా, నీ పిల్లల పరిస్థితిని మార్చబోతున్నా, నీ కూతురు పరిస్థితిని మార్చబోతున్నా, నీ గర్భము తెరవబడబోతుంది, నీ జీవితంలో అద్భుతము జరగబోతుంది, నీ జీవితంలో సూచక క్రియలు జరగబోతుంది, అద్భుత క్రియలు జరగబోతుంది, ఆశ్చర్య కార్యాలు జరగబోతుంది, కృప కలుగును. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది చెప్పండి. అమ్మా, 5 లక్షల అప్పు ఉంటే తీరుస్తా, 10 లక్షలు అయితే నా వల్ల కాదమ్మా అంటాడా యేసయ్య? అరే జరా బోలోనా, కొంచెం మాట్లాడండి అమ్మా, కొంచెం మాట్లాడినట్టుగా చేయండి. హల్లెలూయా. 5 లక్షలు అయితే తీరుస్తాడు, 10 లక్షలు అయితే తీర్చలేడా? చెప్పండి. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, ప్రతిదీ సాధ్యమే. కొట్టుగట్టిగా చెవులు, కొట్టుగట్టిగా చెవులు. హల్లెలూయా, హల్లెలూయా.
నమ్ముకున్నాను నీ వంటి ఎవరు ఎవరు నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరు అద్భుతం చేయుమయా నా జీవితంలో ఎవరిని నమ్ముకొని వచ్చినావు ఇక్కడికి కళ్ళు మూసుకోండి ఎవరి కోసం వచ్చావు చెప్పు. అరే యేసయ్య తప్ప మనకి ఎవరైనా దిక్కున్నారా చెప్పండి. యేసయ్య తప్ప ఎవరైనా దిక్కున్నారా మనకి? ఎవరున్నారు దిక్కు చెప్పండి. యేసయ్య తప్ప నీకు నాకు దిక్కు ఎవరైనా ఉన్నారా చెప్పండి అమ్మా. నాకైతే ఎవరు లేరు. మీకు పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయేమో, ఈ అనాథకి ఎవరు లేరు. నాకున్నది యేసయ్య ఒక్కడే. అందరు వదిలిపెట్టేశారు ఈ అనాథని. పైకి ఉన్నట్టుగా నటిస్తారు, ఎవరు ఉండరు. కష్టం వస్తే, వేదన వస్తే, దుఃఖం వస్తే ఎవ్వరు మనతో ఉండరు. సమస్య ఏదొచ్చినా మేమున్నాము అంటారు, కానీ కరెక్ట్ సిచ్యువేషన్ రాగానే అందరూ బాయ్ బాయ్ అంటారు. నా వయసు చిన్నదే, కానీ అనుభవం చాలా పెద్దది. ఎంతో మందితో వెలివేయబడిన జీవితం, తృణీకరించబడిన జీవితం, చీదరించబడిన జీవితం. అందరూ బంధువులే, ఒక్కరు ప్రేమించరు, ఒక్కరు ఓదార్చరు. ప్రేమించినట్టుగా నటిస్తారు, కానీ త్రోసేస్తారు. నేను ఆకలికి అలమటిస్తున్నటువంటి టైంలో రోజు మా ఇంటికి వస్తామేంది నడు అని వెలివేయబడిన జీవితం అమ్మ నాది. అలాంటి ఈ అనాథ జీవితం, అలాంటి ఈ అభాగ్యుడి జీవితాన్ని నా దేవుడు మార్చి పడేశాడు. అమ్మా బుక్కెడు బువ్వ ఉంటే చాలు, ఇంత అన్నం దొరికితే చాలు అని ఆలోచించినటువంటి నేను ఈరోజు ఈ 30 సంవత్సరాల కుర్రవాడు ఈరోజు 80 మందిని పోషిస్తున్నాడో. నా యేసుకి మహిమ కలుగునుగా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, మార్నింగ్ టీ, ఈవినింగ్ స్నాక్స్, ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. కేవలం నా యేసుకే మహిమ కలుగునుగా. జనవరి 10వ తారీఖు నాడు నా ప్రార్థన గదిలోకి నేను అడుగు పెడతా. ఒక్కసారి వచ్చి చూడండి, ఒక్క అనాథని దేవుడు పట్టుకుంటే ఏ విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడో ఒక్కసారి మీరు వచ్చి చూడండి. ఈరోజు ఏ దిగులుతో వచ్చావో నా ప్రభువు నాతో చెప్పాడు, అమలాపురం వెళ్తున్నాను ప్రభువా, ఏం చెప్పమంటావు అంటే నా ప్రభువు చెప్పాడు, దిగులు పడొద్దు అని చెప్పు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దిగులు పడొద్దు. పైకి మీరు నవ్వినట్టుగా కనబడుతున్నారు,
కానీ గుండెలో చాలా బాధ ఉందంట. మీకు గుండెలో చాలా వేదన ఉందంట. పైకి నవ్వినట్టుగా కనబడుతున్నారు, కానీ గుండెలో ఏదో తెలియని వేదన, తెలియని దుఃఖం. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వు దిగులు పడకు, భయపడకు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నీ కన్నీళ్లు చూస్తున్నాడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు. నీ ప్రయాస చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావా నీ కన్నీళ్లు చూడట్లేదని? నీ కన్నీళ్లు నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూర్చొని ఉండడం చూస్తున్నాడు, నీ నిలిచొని ఉండడం చూస్తున్నాడు. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టండి. యేసయ్య వైపు చూసి గుండెలు పగిలిపోయేటట్టు ఏడువు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు మాత్రమే చూడాలి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. నమ్ముతున్నారా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని? చూస్తున్నాడు, నమ్ముతున్నారా? చెప్పండి తల్లి. ఆయన చూస్తున్నాడు. ఆమేన్. ఆయన చూసే దేవుడు. మనుషులు చూసినా చూడకపోయినా, నాతో పాటు అనాథ శరణాలయంలో బ్రతికిన నా స్నేహితుడు, అనాథ శరణాలయం నుంచి ఇంటికి వచ్చేసినాం. ఏదో హాస్టళ్లలో చదువుకున్నాం. టాటా ఏసీ దోలుకునేవాడు, నైట్ అంతా టాటా ఏసీ దోలేవాడు, లేదా పగులంతా టాటా ఏసీ దోలేవాడు. టీటీసీ హిందీ పండిట్ చదివాడు. చూస్తే వరంగల్ జిల్లాలో ఒకటే హిందీ పండిట్ పోస్ట్ ఉంది, రిజర్వేషన్ అంతా పోయి. ఆమె ఆయన కోసం భారం కలిగి ప్రార్థన చేసినాం. అయ్యా, ఏ దిక్కు లేనోడు కదయ్యా, ఏ దిక్కు లేనోడు కదయ్యా, నువ్వే దిక్కు కదా ప్రభువా. ఆ ఉన్న ఒక్క పోస్టు ఈ బిడ్డకి ఇయ్యండి అయ్యా, ఈ బిడ్డకి ఇయ్యండి అయ్యా. ఈ బిడ్డకు ఉద్యోగం వస్తే ఇంకొక నలుగురు అనాథలకి భోజనం పెడతాడయ్యా అని చెప్పి ప్రార్థన చేసినాం. ఒకరోజు ఫోన్ చేసి ఏడ్చి, తేజ చచ్చిపోవాలనుకుంటున్నారా అన్నాడు. ఎందుకురా, దేనికి చచ్చిపోవాలంటే, రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవురా నా దగ్గర అన్నాడు. రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవురా అన్నాడు. అరే, ఏదో ఒకటి మన ఫ్రెండ్స్ని అడుగుతా, ఈ నెల నేను బేర్ చేస్తా అని చెప్పి నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి వాటికి డబ్బులు సహాయం చేసినాం. లేదురా, చచ్చిపోవాలని ఉందిరా, బతకాలని లేదురా అంటే, అరే నీకోసం ఉపవాసం ఉంటారా? అందరికీ తల్లిదండ్రులు ఉన్నారా? మన బతుకులేంద్రా ఇలా అయిపోయినాయి, మన జీవితాలేంద్రా ఒక గుంట భూమి లేదు,
ఉండడానికి ఇల్లు లేదు, ప్రేమించేవారు లేరు, కనీసానికి పలకరించేవారు లేరు. ఏంట్రా మన బ్రతుకులు ఇలా అయిపోయినాయి, ఛీ చనిపోతారా ఇక వద్దురా అంటే నేను చెప్పిన, నువ్వు చనిపోతే చనిపోగానే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత చనిపోరా అని చెప్పినాను. ఆ బిడ్డ కోసం కట్టిక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒక రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నా ప్రియ బిడ్డ అమ్మతేజ, ఆ అబ్బాయితో చెప్పు, ఆ హిందీ పండిట్ పోస్టు నేను ఆయనకి ఇవ్వబోతున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ రోజు ఫోన్ చేసి చెప్పినాను, హిందీ పోస్ట్ నీకు రాబోతుందంటే నిజమారా నిజమారా నిజమారా, ఎస్ నువ్వు రాయ్, ఆ పోస్ట్ నీదే అని చెప్పాను. ఆమెన్. అందరికీ చెప్పినాం ఆ పోస్ట్ వాడిదే అని. రాశాడు, ర్యాంకు కొట్టాడు, ఒక్క పోస్ట్ దేవుడు వాడికి ఇచ్చాడు. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ వాడు. ఆమెనండి, ఆమెన్, హల్లెలూయా. ఆయనకున్న దాంట్లో అనాథ శరణాలయానికి సహాయపడుతున్నాడు, అనాథ పిల్లలకు భోజనం పెడుతున్నాడు. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఆమెనండి, ఆమెన్. దిగులు పడకు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? అరే ఏ దిక్కు లేనోళ్ళమమ్మా, మా బ్రతుకులనే మార్చిండు, మీ బతుకులను మార్చడా? మీ పిల్లల భవిష్యత్తులను మార్చడా? మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించడా? మీ భర్తల జీవితంలో, మీ జీవితాలలో దేవుడు కార్యము జరిగించడా? ఆయన జరిగిస్తాడు, జరిగిస్తాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, దిగులు పడకుము, చెడియకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కొట్టుగట్టిగా చెవులో, కొట్టుగట్టిగా చెవులో. హల్లెలూయా. నా చెల్లి, నా తమ్ముడా, దిగులు పడకో. ఆమెన్. పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి. ఎవరు దిగులుతో వచ్చారో, ఎవరు వేదనతో వచ్చారో, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, మీరు దిగులు పడకండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. మోషే దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఎవరో? యెహోషువ. అయ్యా, మోషే అంత తెలివి నాకు లేదయ్యా, అంత గొప్పోడిని కాదయ్యా, నా వల్ల కాదయ్యా అంటే, యెహోషువ మాట్లాడేది నేను ఎవరనుకుంటున్నావు నువ్వు? మోషే నమ్ముకున్న దేవుణ్ణి నేనే. ఆమేన్. మోషే నమ్ముకున్న దేవుణ్ణే నువ్వు నమ్ముకున్నావు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? యెహోషువ ఆయనని చెయ్యి బట్టి నడిపించింది నేనే. నిన్ను వదిలిపెడతానా నేను? నిన్ను కూడా చెయ్యి పట్టుకొని నేనే నడిపించబోతున్నాను. కొట్టుగట్టిగా చెవులో. చెయ్యి పట్టుకున్న దేవుడిని నేను విడిచిపెట్టే దేవుడను కాదు, నేను వదిలిపెట్టే దేవుడు కాదు, నేను మాట మార్చే దేవుడిని కాదు. ఒక్కసారి మాట ఇచ్చినానంటే నువ్వు ఈ మట్టిలో కలిసే నేను నిలబెట్టుకునే దేవుణ్ణి. కొట్టుగట్టిగా చెవులో, కొట్టుగట్టిగా చెవులో. హల్లెలూయా. ఇదిగో ఎక్కడికి వచ్చాను? అంబేద్కర్ భవన్కి రాలే, పాస్టర్ అమ్మతేజ మీటింగ్కి రాలే. ఎక్కడికి వచ్చావు తెలుసా? మోషే నమ్ముకున్న దేవుని దగ్గరికి వచ్చావు. ఆమేనండి. యెహోషువ నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావు. యోసేపు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావు. దావీదు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావు. వారి జీవితంలో కార్యాలు జరిగించిన దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. ఆమేన్.
జరిగించబోతున్నాడు. ఆమేన్. దిగులు పడకు, భయపడకు. నీ జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. జరగబోతున్నాయి. దిగులు పడొద్దిగా. చేతులు పైకి లేపు. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. ఇదిగో నా ప్రభువు కార్యాలు జరిగించబోతున్నాడు. కార్యాలు జరిగించబోతున్నాడు. దిగులు పడకు. చేసిన అద్భుతాలు, యెహోషువ జీవితంలో చేసిన అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ పిల్లల జీవితంలో జరగబోతున్నాయి. ఇదో నా దేవుడు దిగి రాబోతున్నాడు. కళ్ళు మూసుకో, చప్పట్లు కొట్టు. అద్భుతం పొందుకో. ఈ నూతన సంవత్సరములో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇదిగో నూతనమైన కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. अरे जोर से बोलो, गट से बोलो, अरे जोर से बोलो. ఆమేన్. పిడికిలి బిగించు. నీ పక్కన ఎవరు ఉన్నారనేది మరచిపో. దేవుడు నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఈరోజు ఈ చెయ్యి పట్టుకునే వాళ్ళు ఎవరు లేరని బాధపడ్డావేమో. నా దేవుడు పట్టుకుంటే అది వేరేలా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ టెన్షన్ పడుతున్నట్టుగా నువ్వు టెన్షన్ పడుతున్నావేమో. డోంట్ ఫియర్. భయపడడానికి వీలు లేదు. ఈ రోజే ఏదో దేవుడు చేయబోతున్నాడు. ఈ రోజే ఏదో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఈ రోజే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఈ రోజే ఏదో నా ప్రభు నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. భయపడకు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే మీ భ్రమ. యెహోషువతో కాదు. యెహోషువ దగ్గర నీ పేరు పెట్టేసుకో. భయపడకు, దిగులు పడకు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యము జరగబోతుంది. ఎన్ని ఎర్ర సముద్రాలు అడ్డొచ్చినా, ఎంత అప్పులు నువ్వు ఉన్నా, ఎంత అనారోగ్యంతో నువ్వు ఉన్నా, ఏ పీసీ ఓడి అడ్డొచ్చినా నీ ఒడిలో బాబు ఉండడం ఖాయం. నీ ఒడిలో పాప ఉండడం ఖాయం. హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. దావీదు అగ్నిగుండంలో అడుగు పెడుతున్నాడు. యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నాడు. అరే రే పొట్టోడా, నిన్ను చంపేస్తారా రేయ్. दावीद अंటున్నాడు, हम देखने की नहीं आया, నేను చూడడానికి రాలే, యుద్ధము చేయడానికి వచ్చాను. ఆమేన్ అనండి. హల్లెలూయా. అద్భుతాలు చూడడానికి నువ్వు రావద్దు. నీ ఇంట్లో అద్భుతం జరగాల, నీ పిల్లల జీవితంలో అద్భుతం జరగాల, నీ కుటుంబంలో అద్భుతం జరగాల, నీ భర్త జీవితంలో అద్భుతం, నీ పిల్లల జీవితంలో అద్భుతము జరగాలి.
నువ్వు చూడడానికి రాలే. చప్పట్లు కొట్టు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి. దేవుని కార్యాలు జరగబోతున్నాయి. దేవుని కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. అయ్యో ఈ ఉద్యోగం నాకు రాదేమో, అయ్యో ఇక ఈ పెళ్లి నాకు కాదేమో, అయ్యా ఈ ఉద్యోగం నాకు రాదేమో, ఇక ఈ పెళ్లి నాకు కాదేమో. నీ దేవుడు ఎవరో తెలుసా నీకు? అసలు చెప్పండి, నీ దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుని శక్తి ఏంటో నీకు తెలుసా? మనం ఎప్పుడు ఓడిపోతాం తెలుసా? దేవుని శక్తిని పక్కకు పెట్టినప్పుడు. సమస్యనేమో పెద్దగా చూస్తాం, దేవుణ్ణేమో చిన్నగా చూస్తాం. హల్లెలూయా. ఒక చెల్లి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమెన్. ఒక చెల్లి ఇక వద్దనే ఎందుకు ఈ జీవితం అనుకున్నాను. ఓవర్ బ్లీడింగ్, పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టడం పక్కకు పెట్టండి, అనేక సంవత్సరాల నుంచి ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతుంది ఆ సహోదరి. చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం అని చెప్పి అనుకుంది. ఆ బిడ్డని దేవుడు హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయింది అమ్మాయి. పిలిస్తే ఆ బిడ్డ ఒకటే, హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అలసిపోయానన్నయ్య, ఇంకా నా వల్ల కాదన్నయ్య, ఇక నువ్వు అనాథ శరణాలయం రన్ చేస్తావు కదన్నా, ఈ అనాథ శరణాలయానికి రోజంతా నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నానన్నా అని చెప్పి తన బాధంతా చెప్పుకొని స్పాన్సర్ చేసింది. నువ్వు ఏం పని చేస్తావమ్మా అని అడిగా. నేను కూలి పని చేస్తానన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏం పని చేస్తావమ్మా అంటే నేను కూలి పని చేస్తానన్నయ్య అన్నది. ఆమేన్. నేను కూలి పని చేస్తాను అనేసరికి నాకు చాలా వేదన అనిపించింది, చాలా బాధ అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు కార్చి ప్రభువుని అడిగా. ప్రభు అన్నాడు, ఇదే నెలలో ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యము జరగబోతుందని చెప్పాను. కొట్టండి గట్టిగా చెవులు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప. హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయింది అమ్మాయి. దేవుడు మాట్లాడాడు, నా ప్రియ కుమార్తె రాసే నీ గర్భాన్ని నేను తెరవబోతున్నాను అన్నాడు. గట్టిగా చెవులు. హల్లెలూయా. ఈ అమ్మాయి హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయింది. అయినా నిరుత్సాహం. ఇంకా డాక్టర్స్ చుట్టూ తిరిగి అలసిపోయాను. హాస్పిటల్స్లో డబ్బులు ఖర్చు పెట్టి అలసిపోయాను. అమ్మ తేజ గారు ఒక అనాథ శరణాలయం నడుపుతున్నాడు కదా, ఆ అనాథ శరణాలయానికి ఫుల్ డే రోజంతా నేను స్పాన్సర్ చేయాలి, ఒక 10,000 రూపాయలు పెట్టి స్పాన్సర్ చేయాలని చెప్పి విజయవాడ మీటింగ్కి వచ్చి 10,000 రూపాయలు నాకు స్పాన్సర్ చేసింది. ఎప్పుడైతే స్పాన్సర్ చేసిందో విత్ ఇన్ 2 months లో గర్భం తెరవబడ్డది. గట్టిగా చెప్పలు. అరే గట్టిగా చెప్పలు కొట్టడం. 11 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతం జరిగించాడు. మరలా ప్రేయర్ వరకు కాల్ చేసి అన్నా నా గర్భం తెరిచాడన్నా. అన్నకు చెప్పండి, అమ్మ తేజ అన్నకు చెప్పండి, ఇదిగోండి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో నాకు అర్థమైపోయింది. మరలా నేను ఫుల్ డే
10,000 రూపాయలు పంపిస్తున్నాను, మరలా భోజనాలు పెట్టండి. అద్భుతమైన రీతిలో చెల్లెమ్మ స్పాన్సర్ చేసింది. మరలా ఫోన్ చేసి, అన్న క్రిస్మస్కి మీరు వృద్ధుల శరణాలయం రన్ చేస్తున్నారు కదా, వృద్ధులందరికీ చీరలు బట్టలు కొంటా అన్న. అయితే నేను చెప్పిన చెల్లెమ్మకి, మొత్తం నేను కొనేసినాను రా, వాళ్ళకి చీరలు బట్టలు కొనేసినాను, నా శరణాలయంలో సరుకులు కావాలని చెప్పిన, నిత్యావసర సరుకులు. ఆమెన్. ఏమనిపిస్తుందమ్మా? చాలా అద్భుత కార్యం చేశాడు కాబట్టి దేవునికే మహిమ. కానీ చాలా దేవుడు గొప్ప దేవుడు అండి. అసలు ఆ రోజు విజయవాడకు రాగానే దేవుడు నన్ను పేరు పెట్టి పిలవగానే అదే రోజు ఇంటికి వెళ్ళాను. 3 days లో ఆపరేషన్కి వెళ్తే ఆపరేషన్ చేయబోయేలో రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్, ఆపరేషన్లో టెస్ట్లు చేస్తా ఉంటే పాజిటివ్ అని దేవుడు ప్రెగ్నెంట్. గట్టిగా చప్పట్లు కొడాలి, గట్టిగా చప్పట్లు కొడాలి. అమ్మ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప దగ్గర పులివెందల నుంచి వచ్చానండి. కడప దగ్గర పులివెందల నుంచి ఎన్ని గంటల జర్నీ? 9 hours. 9 గంటల జర్నీ చేసి ఒంగోలు వచ్చింది. ఉదయం ఎన్ని గంటలకు వచ్చావమ్మా ఇక్కడికి? 6 వచ్చానండి. ఉదయం 6 గంటలకు వచ్చింది, చలిలో చైర్స్ వేస్తా ఉన్నా. చైర్స్ వేస్తున్నావు. బ్లెస్సింగ్ మమ్మీని బాగా ఫాలో అవుతున్నావు అనుకుంటా. దేవుని కృపేస్ అంది కాదండి. ఎన్నో నెలమ్మా ఇప్పుడు? 5 months. 5వ నెల గర్భవతి. 9 గంటల పాటు 18 గంటల జర్నీ చేసి అమ్మ తేజ అన్నయ్య వస్తున్నాడని చెప్పి ఇక్కడికి వచ్చి బ్యాడ్జి పెట్టుకొని వాలంటీర్ గా చేస్తూ ఇక్కడ చైర్స్ వేసిందంటండి. నాకు 8 ఏళ్ల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేది. విజయవాడకి వెళ్ళిన రోజు దేవుడు నన్ను తాకాడండి. నాకు అసలు బ్లీడింగ్ ప్రాబ్లం 20 రోజులు బ్లీడింగ్ పోయి దాని నుంచి నాకు చాలా దేవుడు గొప్ప కార్యం చేశాడు. అసలు ఎవ్వరు ఆశ్చర్యపోయే కార్యం అన్న ఇది. మీ బంధువులందరూ ఏమంటున్నారు? అందరూ అసలు బ్లీడింగ్ ప్రాబ్లం, ఎన్నో హాస్పిటల్, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం. మా వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నావు, నీకు అంత మేలు చేశాడా దేవుడు అని అడుగుతుంటే, యేసయ్య గొప్ప దేవుడు, అది చూసి తెలిసిన వాళ్ళకే రుచి తెలుస్తుంది, దేవుని నమ్మి చూడని చెప్పానన్న. ఆమేన్. అరే కొట్టండి గట్టిగా చబులు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. 11 సంవత్సరాల తర్వాత ఆ సహోదరికి గర్భము తెరవబడింది. ఆమేనండి. అనేకమైన హాస్పిటల్స్ తిరిగి ఆలస్యపోయింది. ఒకటే చెప్పినాను, నా దేవుడు కార్యము జరిగించబోతున్నాడో, నా దేవుడు సూచక క్రియలు జరిగించబోతున్నాడు. ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న మీ అందరు కూడా డిసప్పాయింట్ లో ఉండకండి. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. నా దేవునికి అసాధ్యమన్నదంటూ ఏది లేదు, ప్రతిదీ సాధ్యము. కొట్టుకట్టుగా చెప్పులు. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమన్నదంటూ ఏది లేదు, ప్రతిదీ సాధ్యమే. చూడండి ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భాన్ని తెరిచాడు. రాహేలు గొడ్రాలై ఉండెను. హల్లెలూయా. చూడండి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూశాడు. ఈరోజు లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. లేయాకు అందచందాలు లేకపోయినా, భర్త ప్రేమను పొందలేకపోయినా, కళ్ళ జబ్బు కలిగినటువంటి స్త్రీ అయినా, ఈ తల్లి హృదయంలో వేదనను ఎవరు చూశారు? చెప్పండి, ఎవరు చూశారు? దేవుడు చూశాడు.
తనలో ఉన్న వేదన తన భర్త చూడలేకపోయాడు. తనలో ఉన్నటువంటి వేదన రక్తం పంచుకు పుట్టిన చెల్లికి తెలియదు. తనలో ఉన్న వేదన కట్టుకున్న భర్తకు తెలియదు, సొంత సహోదరికి తెలియదు. కానీ తనలో ఉన్న వేదనను నా దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఛీ ఇంకా పిల్లలు పుట్టట్లేదా, ఛీ ఇంకా గర్భవతి కాలేదా, ఛీ ఇంకా సొంత గృహము లేదా, ఛీ ఇంకా పెళ్లి కాలేదా, ఇంకా అప్పులు తీరలేదా, ఛీ అప్పుల పాలైపోయారా, ఇంకా మీకు ఉద్యోగం లేదా, ఇంకా మీ అప్పులు తీరలేదా, ఇంకా మీకు సొంత గృహము లేదా అని మిమ్మల్ని సూటి పోటీ మాటలతో ఈరోజు మాట్లాడుతున్నారేమో. ఈరోజు మీరు ద్వేషింపబడుతున్నారేమో. అమ్మా, ఆనాడు అందరిచే ద్వేషింపబడినటువంటి నేను హల్లెలూయా, అందరిచే ద్వేషింపబడినటువంటి నేను, అందరిచే తృణీకరించబడినటువంటి నేను, నా బంధువుల చూపు నా మీద పడలేదు, కానీ నా యేసయ్య చూపు నా మీద పడి నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. ఈరోజు లేయాపై దేవుని కనులు పడడం ద్వారా లేయా చరిత్రను దేవుడు మార్చాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ద్వేషింపబడుతున్నావేమో, అవమానాల పాలవుతున్నావేమో, తృణీకరించబడుతున్నావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, అప్పులతో వచ్చావేమో, అనారోగ్యముతో వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త. దేవుని కనుదృష్టి నీ మీద పడబోతుంది. దేవుని కన్నులు నీ మీద పడబోతున్నాయి. నీ గర్భము తెరవబడబోతుంది. నీ జీవితం మారబోతుంది. నీకు స్వస్థత కలగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అరే, సమూయేలు పుట్టాలి అంటే నిందలు పడాలమ్మా. ఆమేన్ అనండి. సమూయేలు పుట్టాలంటే నిందలు పడాలి. అప్పుడే కదా గొప్ప కుమారుడు పుట్టేది. ఆమేన్ అనండి. రెంటింట్లో ఉండాలి. రెంటింట్లో శీలలు వాగ్దానం తలిగిద్దామని చెప్పి కొడితే ఇంటి ఓనర్ వచ్చి మనల్ని తిట్టాలి. ఆమేనండి. అప్పుడే దేవుడిచ్చే బహుమానానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఆమేన్. లేటుగా ఇచ్చిన లేటెస్ట్గా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. పాడైపోయినది నీకు ఇవ్వడు, ఏదో చిన్నది నీకు ఇవ్వడు. నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువగా నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ నిందతో వచ్చావో, ఏ అవమానముతో వచ్చావో, నిందలు పూదండలుగా మారబోతున్నాయి. అవమానాలు ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. నీ చరిత్రను నా దేవుడు తిరగా రాయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. హల్లెలూయా. చెమ్మగిల్లి కళ్ళల్లో నా కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. కొడదామా, కొడదామా.
ప్రతి ఒక్కరు యేసయ్య వైపు చూస్తూ చప్పట్లు కొడుతూ ఈ పాట పాడదాం. యేసయ్యా నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. తార నార నర నార రే, తార నార నర నార రే, తార రే తార రే, తార నార నర నార రా, తార నార నర నార రే, తార నార నర నార రా, తార రే రా, తార రే రా, తార నార నర నార రే. దేవుని ప్రతినిధిగా నేను చెప్తున్నాను, నీవు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు పూదండలను ఇవ్వబోతున్నాడు. గట్టిగా చవళ హల్లెలూయా. ఏ బంధువుల ముందైతే తలదించుకున్నావో, ఏ రక్త సంబంధికుల ముందైతే తలదించుకున్నావో, ఏ అన్నదమ్ముల ముందైతే తలదించుకున్నావో, ఏ గ్రామంలో ఏ గ్రామంలో తలదించుకున్నావో, ఏ సెంటర్ లో తలదించుకున్నావో, అదే సెంటర్ లో అదే గ్రామంలో నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తబోతున్నాడు. ఏ సెంటర్ లో తలదించుకున్నావో, ఏ గ్రామంలో తలదించుకున్నావో, ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా దేవుడు నీ తలను లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తబోతున్నాడు. నా దేవుడు శక్తిమంతుడు, సజీవుడు. ఇలానే నువ్వు తలదించుకున్నావేమో, ఏడుస్తున్నావేమో, కుమిలిపోతున్నావేమో, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. లే నిన్ను లేపుకోబోతున్నాడు. ఏ బంధువుల ముందైతే తలదించుకున్నావో, ఏ రక్త సంబంధికుల ముందు తలదించుకున్నావో, ఈ 2025లో నిన్ను చూసి నవ్వుతున్నారా? నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? నిన్ను చూసి గేలి చేస్తున్నారా? నవ్వుకునే వాళ్ళని నవ్వుకొని, ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయలే. ఒక టైం రాబోతుంది. ఆమేనండి. ఆ టైం వచ్చినప్పుడు అందరి నోర్లు మూయబడబోతున్నాయి. కొట్టు గట్టిగా హల్లెలూయా. అందరి నోర్లు
మూయబడబోతున్నాయే. ఈరోజు దేవుడు లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూశాడు. నీవు కూడా ద్వేషింపబడుతున్నావు. నువ్వు ద్వేషింపబడితే దేవుడు చూడడా? చెప్పండి. కొన్ని చూపులు ఉంటాయండి, భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇటు చూడండి, నా వైపే చూడండి ఒకసారి. ఎల్ఈడిలో ప్లే చేయాలి సార్, నా వైపు చూడు. ఏ పాపా, ఈ చూపులు గుర్తుండాలా మనకి, గుర్తుపెట్టుకోండి మీరు. మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతుందా? చి 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 చి. ఈ చూపులు మనకు గుర్తుండాలా? ఎవరైతే నిన్ను చి 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 అన్నారో వాళ్ళే ఇదిగోండి, అరే, రా, 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 ఇంట్లోకి రా. ఆ రోజులు రాబోతున్నాయి. దేవుడు చేతులు ఇస్తే చప్పట్లు కొట్టండి, కొట్టండి, గట్టి కొట్టండి. హల్లెలూయా. అయితే ఒక విషయం ఇప్పుడు చి 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 పో, ఈ చూపులకును ప్రేమతో ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా, ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా. ఆ చూపులకి ఈ చూపులకి మధ్యలో దేవుని కార్యం దాగి ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. రావచ్చుగా, ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా. ప్లీజ్ నాన్న బిడ్డా, ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా బిడ్డ, ప్లీజ్ బిడ్డ రా నాన్న. నువ్వేమంటావు? కుదరట్లేదమ్మా. ఆమె అన్నావు కుదరట్లేదమ్మా. ఒకప్పుడు ఈయన ఏం చేశారు? చిప్పో, వాళ్ళే నీ చెయ్యి పట్టుకొని నేను ఇలా తీసుకురాబోతున్నారు. కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా, తీసుకురాబోతున్నారు. గాడ్ బ్లెస్ యు బేటా. హల్లెలూయా, తీసుకురాబోతున్నారు. ఓ దిన్ ఆయేగా, ఆ రోజు వస్తది. వెయిట్ అండ్ సీ. ఆమేన్. వెయిట్ అండ్ సీ. ఎప్పుడు ఎండాకాలం ఉండదు. ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది? ఎండాకాలం నాగల బట్టి దున్నితే సాలు వస్తుందా? గింజలేస్తే పండుతుందా? పండదు. ఒక కాలం వస్తుంది, ఎండాకాలం దున్నగానే అయ్యా నా సాలు రావట్లేదు, ఇత్తనం వేస్తే మొలకెత్తట్లేదు, ఏం చేయాలి? ఆగు బిడ్డ, నీకోసమే నేను వర్షాకాలం క్రియేట్ చేసిన. ఎండాకాలంలో ఉన్నావేమో. డ్రై సీజన్ అంటే కష్టాల కాలం, కొలమి కాలం. కొలమిలో కాల్చబడుతున్నావేమో. ఎన్ని శ్రమలు వస్తే అంత మంచిదిరా. ఆమేనండి. ఇప్పుడు మా అమ్మని దేవుడు తీసుకున్నాడు. అమ్మ కావాలేసయ్యా, అమ్మ కావాలేసయ్యా అని ఏడ్చేవాడిని నేను. కానీ ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో అనేక మంది తల్లులను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అమలాపురం వస్తే జాన్సమ్మ నాకు బాక్స్ పంపిస్తుంది. కాకినాడ పోతే సుజాతమ్మ తీసుకొస్తారు. తాడేపల్లిగూడెంలో మరియమ్మ తీసుకొస్తారు బాక్స్. ఆమె హైదరాబాద్ పోతే కిషోర్ షారోన్ బ్రదర్ తీసుకొస్తారు. ఒంగోలు పోతే జేమ్స్ డాడీ తీసుకొస్తారు. విజయవాడ పోతే బేబీ తల్లి తీసుకొస్తారు, చంటి తల్లి తీసుకొస్తారు. ఆమె హైదరాబాద్లో మా షాలేం బ్రదరు వీళ్ళందరూ తీసుకొస్తారు. ఆమేనండి. హల్లెలూయా. ఈరోజు నాకు ముళ్ళు గుచ్చుకున్నది అనుకో,
నా శరణాలయంలో అమ్మలందరూ ఏడుస్తూ ఉంటారు, డాడీకి ముళ్ళు గుచ్చుకొని. డాడీకి జ్వరం వస్తుందంటే అందరు ఏడుస్తారు. ఒక్క తల్లి లేకపోతే ఇన్ని వందల తల్లులను దేవుడు నాకు ఇచ్చాడు. నా యేసుకే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ లా 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 లా. చిన్న నాకు ఈ పాట రాదు, పాడు. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ఆమేన్. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కోవైట్లో ఒక తల్లి ఉంటారు, జాన్సమ్మ. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా, ఈ మీటింగ్ కొరకు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అవగొట్టుకొని ఈరోజు సాయంత్రం పాలకొల్లులో ఉంది మీటింగ్. ప్రసన్న తమ్ముడు నన్ను పిలుస్తున్నాడు, పాలకొల్లులో మీటింగ్ ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం వెళ్తుంటే నాకు ఫోన్ చేయదు, మా డ్రైవింగ్ చేసే బాబుకి, నా పక్కనున్న తల్లులకి ఫోన్ చేస్తూ ఉంటుంది జాన్సమ్మ. ఆమె ఏంటి బంధం? ఒక పేగు తెంచుకొని పుట్టకపోయినా ఒక రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలం. హల్లెలూయా. అది నా యేసు ప్రేమ. ఈరోజు శ్రమలతో వచ్చావా, బాధలతో వచ్చావా? ₹1,00,00,000 మాట చెప్తున్నాను వినండి, ఇది ₹1,00,00,000 మాట. ఇది మొక్కజొన్న కంకిని ఏమంటారు ఇక్కడ? మొక్కజొన్న పొద్దు. పొద్దా? మొక్కజొన్న పొద్దు. ఈ మొక్కజొన్న పొద్దు పచ్చి మొక్కజొన్న పొద్దు ఎంత కాస్ట్? పచ్చిది ₹5 ఉంటుంది. ఆ ₹5 పచ్చి కంకి కాలుస్తే ఎంత? ₹20. అదే పచ్చి కంకిని ఎండబెట్టి గింజలు తీసి పాప్కార్న్గా చేస్తే ఎంత? ₹50. మీకు అర్థమైందా తేడా? ఎంత కాలితే అంత విలువ. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలు. ఎంతకాలం గర్భము లేట్ అయితే అంత ప్రతిఫలం. ఆమేన్. అంత గొప్పోడు పుడతాడు. ఆమేన్. ఆమేన్ అనండి. హల్లెలూయా. అంత గొప్పోడు రాబోతున్నాడు. అంత గొప్ప ప్రతిఫలం రాబోతుంది. కృప కలుగును గాక. లేట్గా ఇచ్చిన లేటెస్ట్గా ఇచ్చే దేవుడు. చిన్న 10,000 ఉద్యోగం, 15,000 ఉద్యోగం కాదు, నీకు గెస్టెడ్ ర్యాంక్ అనే దేవుడు ఇచ్చేస్తాడు. నా దేవుడు తలుచుకుంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పాలి యాంగిచో గారంట వాక్యం చెప్పేటప్పుడు ఎంటీ చైర్స్ ఉన్నాయంట. ఎంటీ చైర్స్ చూసి అందరు నవ్వారంట. వీడంటే సేవకుడు అంట, చి అన్నారంట. ఆమేన్. ఆయన అన్నాడు, అవి ఎంటీ చైర్స్ కాదు, కొన్ని వందల ఆత్మలు నాకు కనపడుతున్నాయి అన్నాడంట. హల్లెలూయా. విశ్వాసంతో నిలబడ్డాడు. ఎగతాళులు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిలబడ్డాడు. కానీ ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 సంఘం పాల్ యాంగిచో గారి సంఘం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. కష్టాలు వస్తున్నాయి అని చెప్పి, వేదన వస్తుందని చెప్పి, దిగులు వస్తుందని, బాధలు వస్తుందని చెప్పి వెనకడుగు వేయకు. దిగులు పడకో, భయపడకో. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబో. అప్పులతో వచ్చిన వారు చేతులు లేపండి. అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి. అప్పులతో వచ్చిన వారు, నేను చెబుతున్నాను, 2025లో
మీ జీవితాలు ఇలా ఉన్నాయేమో, కానీ 2026లో ఇలా ఇవ్వబోతున్నారు. కొట్టుగట్టుగా చెవులో, కొట్టుగట్టుగా చెవులో 2026లో ఇలా ఇవ్వబోతున్నారు. అటువంటి ఆశీర్వాదాలు మీ మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. రికమల రమ షెకెదియల రమ మత్తయి సువార్త. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. కృప కలుగును గాక. చపట్టు. ఇదిగో నా ప్రభు ఈ రోజే నీ జీవితంలో కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. చదువు నాన్న. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. చదువు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. హల్లెలూయా. చాలు చిన్న. గాలి తుఫాను చూడగానే భయం. దోణిలో ప్రయాణం చేస్తున్నా. ఆ గాలిని చూసి, ఆ తుఫానును చూసి మునిగిపోతా ఉండడం చూసి భయపడుతున్నారు. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. మునిగిపోవడం, ఇక చచ్చిపోతావేమో అని భయపడుతున్నారు. ఆ ఓడ మునిగిపోవాలంటే పక్కకు తీసి ఓడ మునిగిపోవాలంటే యేసయ్య ఎక్కడ పడుకున్నాడు తెలుసా? ఆ ఓడ అమరమున పడుకున్నాడు. ఓడ మునిగిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరము మునుగాలి. ఓడ మునుగాలంటే అమరం మునుగాలి, అప్పుడే ఓడ మునుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. భయపడుతున్నారు. అయితే 18వ వచనం చదువుచిన్న ఒక్కసారి. 18వ వచనం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను. కట్టుగా చెబులు. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి. దేవుడు 23వ వచనంలో వీళ్లకు గాలి తుఫాన్ వచ్చి వీళ్ళు మునిగిపోతున్నారని భయపడుతున్నారు. కానీ వీళ్లకు 18వ వచనంలోనే వాగ్దానం ఇచ్చాడు. ఆమేనండి. 18వ వచనంలోనే వాగ్దానం ఇచ్చాడు. నేను వాగ్దానం ఇచ్చింది మిమ్మల్ని మునిగిపోనియడానికి కాదు, మిమ్మల్ని అందరికి చేర్చడానికి. ఈ రోజు మీ జీవితం నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. 2026లో మీరు అందరికి వెళ్ళబోతున్నారు. కొట్టుగట్టుగా చెప్పండి. 2026లో మీరు అందరికి వెళ్ళబోతున్నారు. మీకు గొప్ప భవిష్యత్తు ఉండబోతుంది. ఈ జీవితాలలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మనమందరము కూడా అద్దరికి వెళ్ళబోతున్నాం. మీ కష్టాలు తొలగబోతున్నారు. మీ ఇబ్బందులు తొలగిపోబోతున్నారు. చక్కని గర్భఫలము, చక్కని భూఫలము, చక్కని ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు. 2026లో ఆర్థికంగా, సామాజికంగా, సేవాపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరముగా, భూఫలముగా మీరు దీవించబడబోతున్నారు. ఇదిగో నా ప్రభు
నీ జీవితంలో కార్యాలు ఇదిగో పొందుకో పొందుకో నూతనమైన అభిషేకం అభిషేకం పొందుకో పొందుకో నా జీవితంలో నీ జీవితంలో కార్యాలు జరగబోతున్నా కొట్టు గట్టిగా చెప్పలో నీ చెరువులు నీ పంట పొలాలు నీ చేపల పెంపకం నా దేవుడు దీవించబడబోతున్నాడు. ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో సేవకుడా నీ పరిచర్యను దేవుడు దీవించబడబోతున్నాడు. చెల్లెమా, గృహము లేక బాధపడుతున్నావా? సంతానము లేక బాధపడుతున్నావా? ఉద్యోగం లేక బాధపడుతున్నావా? అనారోగ్యముతో బాధపడుతున్నావా? ఆర్థిక పోరాటాల, ఇరుకుల, ఇబ్బందుల నీకు నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు దిగులు పడకో. కొట్టు గట్టిగా చెప్పడు కార్యము జరిగించబోతున్నా. పొందుకో వట్టి చేతులు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. డబ్బు తీసుకొని వెళ్ళిపో. నా పరిచర్య అద్దరికి చేరబోతుంది. ఆమేన్. అరే పిలిచిన దేవుడు జీవం లేని దేవుడు కాదు. ఎక్కుర పైకి. ఆమేన్. ఇక ఇక్కడ ఏమందుతున్నాయి? అందరు నోర్లు తెరవబడాల. ఇక్కడ ఏమందుతున్నాయి? కాళ్ళు అందుతున్నాయి కాబట్టి లాగేస్తా, పడేస్తా కిందికి. మళ్ళీ కిందికి పడిపోయి మళ్ళీ ఎక్కుతాడు. అది జరుగు. ఇక్కడ ఏమందుతుంది? పాయింట్ అందుతుంది. పాయింట్ చింపేయచ్చు. ఆమెన్. మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పాయింట్ మార్చుకుంటా. మళ్ళీ ఇక్కడ ఏంటి అందుతుందా? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇలా కూర్చొని చూడబోతున్నాడు. ఇక లాగడం మానేస్తాడు. ఇలా కూర్చొని చూడబోతున్నాడు. కొట్టు గట్టిగా చెవులో. ఏ క్యారే, ఏం జరుగుతుంది? ఆయనను లేవనెత్తింది మనిషి కాదు, యూదా గోత్రపు సింహం. కొట్టు గట్టిగా చెవులో. ఎవరు తొక్కాలని చూసినా నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. కుమ్మరించబడుతుంది. చెప్పండి, రెండు చేతులు పైకి లేపి చెప్పండి. బోలో యేసు మహారాజ్ కి జై. అరే గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా. అమ్మా ఉపవాసం ఉన్నది మీరా నేనా? చెప్పండి అమ్మా. అమ్మే మనం అద్దరికి వెళ్ళబోతున్నాం. మనం గమ్యం చేరబోతున్నాం. మధ్యలో ఆగిపోయినావేమో
ఈ రోజు నీ చెయ్యిని నా దేవుడు పట్టుకోబోతున్నాడు. ఆమేన్. పట్టుకోబోతున్నాడు. అబార్షన్ అయిపోయిందేమో, మంచి బాబుని ఇవ్వబోతున్నాడు. మంచి పాపని ఇవ్వబోతున్నాడు. దేవుడు కార్యము రాగానే దేవుడు మాట్లాడాడు, దిగులు పడొద్దు తమ్ముడు. ఇది కాదు, 2026లో గొప్పగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. కృప కలుగునుగా. రాబోయే 26లో నూతనమైన అభిషేకం, నూతనమైన ఫలాలు, నూతనమైన భూఫలము, నూతనమైనటువంటి ఆర్థికంగా, సామాజికంగా, సేవాపరంగా, వృత్తిపరంగా, సంతానపరముగా, ఉద్యోగపరముగా నా దేవుడు ఆరోగ్యపరముగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. 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 నా దేవుడు చెప్పాడు. నా దేవుడు చెప్పాడు, మనం అందరికి వెళ్ళిపోబోతున్నాం. లాగలేరు. ఆమెన్, ఆమెన్. దేవుడు నాకు చెప్పాడు, ఒంటరిగా మోకరించింది ఉంది అది ఫోటో. హల్లెలూయా. దేవుడు నాకు బూడిదిగడ్డ బస్తీలో చిన్న రూమ్లో ఉన్న మమ్మీ, అర్ధరాత్రి 12 గంటలకు దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది. అప్పుడు నా వయసు 21. అంత 21. దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా తేజ అని చెప్పి చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి బైక్ స్టార్ట్ చేసిన ఇల్లందు రోడ్డు వైపు తీసుకెళ్ళి బైక్ అక్కడ ఆపన్నాడు. ఏసయ్య ఆమెనన్నాడు. ఆపితే అటు చూడు అన్నాడు. ఒక వెలుగు కనపడ్డది. ఇదే ప్రాంగణం నేను నీకు ఇయ్యబోతున్నాను. హల్లెలూయా. వాళ్ళంతా షాక్, కరెంటు షాక్ ఎట్లా తగిలితే అట్లా షాక్ తగిలింది. మరలా నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళి ఇదిగో అది చూడండి ఆ ఫోటో. ఇప్పుడు ప్రార్థన గోపురం కట్టబడ్డది, అదే స్థలం అదే. ఇప్పుడు ప్రార్థన గోపురం ఎక్కడైతే కట్టబడ్డదో అదే స్థలం అదే. దేవుడు చెప్పాడు, అక్కడ ఒక చిన్న రేకుల షెడ్డు కట్టుకున్నాం. అక్కడ ఒక చిన్న రేకుల షెడ్డు కట్టుకున్నాం. ఆ రేకుల షెడ్డులోకి అది కట్టడానికి అది చివరి చూడండి. ఆ రేకుల షెడ్డులోకి వెళ్ళిపోయినాం. ఒక 20 మంది అనాథ పిల్లలు, నేను. అంటే దేవుడు మాట్లాడిన తర్వాత కొంతకాలం తర్వాత వివాహమైన తర్వాత ఆ రేకుల షెడ్డు కట్టుకున్నాం. దాంట్లోకి వెళ్ళిపోయినాం. అక్కడ ఒక ప్రహారీ లేదు, అక్కడ ఒక బోర్ లేదు, వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. పెద్ద పెద్ద పాములు, స్టిల్ ఇప్పటికీ పాములు ఉంటాయి. పెద్ద పెద్ద పాములు. అగో అక్కడ గుడిసె కనపడుతుందా? స్ట్రైట్గా కనపడుతుందా మీ అందరికీ? ఆ గుడిసెనే మొట్టమొదటి ప్రేయర్ టవర్. హల్లెలూయా. మొట్టమొదటి ప్రేయర్ టవర్ అదే. ఒక ఎడారిలో నా దేవుడు మమ్మల్ని కూర్చోబెట్టాడు. ఒక అడవి, అదంతా కూడా అడవి. అది తర్వాత చిన్న రేకులతో వేసుకున్నాను. అప్పటి వరకు బాత్రూమ్ లేదు. ఇగో చూడండి, చిన్న చిన్న బాత్రూమ్లు పక్కన కనపడుతున్నాయి. హల్లెలూయా. ఒకటే ఉపవాసం ఉండడం. దీనికి పునాది వేసానండి. దేవుడు చెప్పిన తర్వాత ఈ రైట్ సైడ్లో ఉన్న దానికి పునాది వేసానండి. పునాది వేసేది, అయ్యా నా దగ్గర రూపాయి బిల్ల అట్లనే వచ్చు. నా దగ్గర రూపాయి బిల్ల లేదయ్యా, నువ్వేమో పునాది ఏమంటున్నావు. 36 × 80. నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా. ఏంటి ప్రభువా అంటే, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఉదయాన్నే 5 గంటలు లేసి ఆ పిల్లర్ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒక వ్యక్తి స్కార్పియో మీద వెళ్తూ అక్కడి వరకు వెళ్ళిపోయి మరలా వచ్చాడు. వచ్చి ఏ బాబు అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఏంటి ఇక్కడ ఏంటి అంటే చెప్పినాను. అక్కడి వరకు వెళ్ళినానయ్యా, ఏసయ్య మరలా వెనక్కి రమ్మన్నాడు అని చెప్పి లోపల నుంచి చెక్ బుక్ తీసుకొచ్చి ఇలా ముందు పెట్టుకొని ఇలా చెక్కు రాశాడు. ఇదిగో ఏసయ్య ఏమన్నాడు అని చెప్పి చెక్ ఇచ్చిన తర్వాత చెక్కు చూస్తే 5 లక్షల రూపాయల చెక్కు. హల్లెలూయా. 5 లక్షల రూపాయల చెక్కు.
అద్భుతంగా ఆ 5 లక్షలతో ఆ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. బిల్డింగ్ స్లాబ్ వరకు వెళ్ళింది. ఇక నా ఆయుధం ఒకటే ఉపవాసం. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఐరన్ కావాలా, సిమెంట్ కావాలా? సిమెంట్ పంపించాడు, ఐరన్ పంపించాడు దేవుడు. సిమెంట్ లారీ లోడ్ కావాలా? ఏం చేయాలి ప్రభా అని చెప్తే దేవుడు నాతో చెప్పాడు, లారీ లోడ్ రాబోతుందని. హల్లెలూయా. నేను స్లిప్ రాసి బయటికి పంపించా. ఈ అబ్బాయి ఎవరో తెలియదు నాకు. అప్పుడు సుతారి మేస్త్రి ఉందా? ఫోటో ఉందా? హల్లెలూయా. ఒకసారి ఈ అబ్బాయి ఫోటో పెట్టు. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. ఆమెన్. వీటిని ఎవ్వరు కానలేరు. ఆమెన్. హల్లెలూయా. పెట్టు త్వరగా. హల్లెలూయా. చూడండి, ఈ అబ్బాయి ఎవరో తెలియదు. అవతల రూమ్ వైపు ప్లాస్టింగ్ చేస్తున్నాడు. ఏమైంది నాన్న? చూడండి, ఈ అబ్బాయి ప్లాస్టింగ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి అడిగాడు, లారీ ఎక్కడి నుంచి వచ్చిందని. నాకు తెలియదు అన్నారు వాళ్ళు. మా సార్ పంపించాడు, తీసుకొచ్చినాడు. ఎవరు పంపించారో మాకు కూడా తెలియదు, కానీ దేవుడు చెప్పాడు లారీ లోడ్ పంపిస్తాడని. హల్లెలూయా. లారీ లోడ్ సిమెంట్ రాగానే ప్రేయర్ టవర్లో నుంచి వెళ్ళి లారీ ముందు మోకరించి ప్రార్థన చేసినాను. హల్లెలూయా. అదిగో చూడండి లారీ లోడ్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా. హల్లెలూయా. లారీ లోడ్ సిమెంట్ దేవుడు పంపించాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా. అందుకనే నేను పదే చెప్తుంటా, యాపిల్ పండు తెలుసా మీ అందరికీ? తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. బత్తాయి పండు ఎలా తినాలి మమ్మీ? చెప్పు మమ్మీ. బత్తాయి కాయ ఎట్లా తినాలా? పొలుసుకొని తినాలా? ఇట్లనే తింటే ఏమవుతుంది? చేదు వస్తుంది. అందుకనే అద్భుతాలున్నాయా, సూచక్రియలున్నాయా, నిజమేనా? హల్లెలూయా. నిజమేనా? అమ్మ తేజ తుంగ తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. హల్లెలూయా. నా జీవితంలో చెప్తున్నాను, ఒకసారి బైబిల్ తీసుకురా. నా జీవితంలో చెప్తున్నాను, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎంతో వేదన, ఎంతో దుఃఖం. నా అనేవారే నన్ను తృణీకరించారు, బంధువులు తృణీకరించారు. ఇంత కష్టపడి ఇంత చిన్న వయసులో నా శరీరాన్ని నలగొట్టుకొని ఇంత ప్రయాసపడుతూ ఇంత చిన్న వయసులో నేను నా భార్య ఇంత కష్టపడుతుంటే అరటికాయలు అమ్ముకునేటోడు తేజ. ఎక్కడమ్మానండి నేను అరటికాయలు? వైజాగ్లో అమ్మానా? అమలాపురంలో అమ్మానా? విజయవాడలో అమ్మానా? హైదరాబాద్లో అమ్మానా? వరంగల్లో అమ్మానా? ఎక్కడమ్మానండి? నాకే పిచ్చిలేస్తుంది. నాకు తెలియకుండా నేనెక్కడ అమ్మిన అరటికాయలని? అరటికాయలు అమ్ముకునేటోడు వాడు. పెద్ద సేవకులంతే, చిన్న సేవకులంతే. వీళ్ళు దేవునికి ఏం సమాధానం చెప్తారు? సంతానం లేని వాళ్ళు చాలా మంది వస్తుంటే వరంగల్లో కానిస్టేబుల్ బ్రదర్ బాబు అని ఒక బ్రదర్, వరంగల్లో కానిస్టేబుల్, వరంగల్లో బాబు బ్రదర్. అన్న చాలా మంది చెల్లెళ్ళు మరి గర్భఫలం లేక వస్తున్నారు, వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారు కదన్నా, నేను కూడా ఒక 2 ట్రేలు స్పాన్సర్ చేస్తాను మీకు, మీరు ప్రార్థన చేసి వాళ్ళకి ఇవ్వండి అన్న అంటే, సరే తీసుకురానా అన్న చెప్పినాను. ప్రార్థన చేసినాను, గర్భఫలం లేని వాళ్ళందరికీ ఇచ్చినాను. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు ఫ్రూట్స్. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చింది ఒక చెల్లె, ఫ్రూట్స్కి ప్రార్థన చేయడం ఏంది వెళ్ళు అంటావా? ఇప్పుడు ఒక తమ్ముడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు, అన్న ఈ ఫ్యాడ్కి పెన్నుకు ప్రార్థన చేయండి అన్న అంటాడు. ప్రార్థన చేయమా? నా సంఘంలో రైతులు ఉన్నారు, అన్న ఈ విత్తనాలు తీసుకొచ్చానన్నా, ఈ విత్తనాలు కొంచెం మంచిగా ఫలించాలని చెప్పి ప్రార్థన చేయండి అన్న అంటే విత్తనాలకు ప్రార్థన చేయమా? జ్వరం వచ్చే వాళ్ళు ఉన్నారు, జ్వరం వచ్చే అన్న ప్రార్థన చేయండి అన్న, జ్వరం తగ్గిపోవాలన్నా అంటే ప్రార్థన చేయమా? ఒకటే పట్టుకున్నారు. ఇక అమ్మ తేజ జీవితాన్ని నాశనం చేయాలా, అమ్మ తేజ జీవితాన్ని పతనం చేయాలా? బైబుల్ పట్టుకొని చెప్తున్నాను,
నా జీవితంలో ఎప్పుడు నేను అరటికాయలు అమ్మలేదు, అమ్మబోను కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గనక నేను అరటికాయలు అమ్మినట్టుగా ఒక్క చెల్లితో చెప్పించిన, ఒక్క తమ్ముడితో చెప్పిన, నేను రెడీగా ఉన్నాను జీవితాంతం నేను జైల్లో ఉండడానికి, జీవితాంతం జైల్లో ఉండడానికి. ఆ ప్రాణాలే పనంగా పెట్టి పరిచర్య చేస్తున్నా నేను. టైంపాస్ కోసం కాదండి ఈ పరిచర్య, రాత్రికి రాత్రి రాలే ఈ పరిచర్య. అనేకమైనటువంటి ఉపవాసాలు, అనేకమైనటువంటి కన్నీళ్ళు, వేదన, దుఃఖం. నా వెనకాల ఎవరు లేరండి. ఏ తల్లిదండ్రులు నాకు లేరు, ఏ బంధువులు నాకు లేరు. నాకున్నది ఒక్కడే, యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే నాకు. హల్లెలూయా. అందుకనే ప్రతి సంవత్సరం కూడా 40 రోజుల ఉపవాస ప్రార్థన. జనవరి 10వ తారీఖు పోతే మరలా ఫిబ్రవరి 18వ తారీఖు బయటకు వస్తాను. అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్ రాసిస్తారు. వాటన్నిటి కోసం లోపల నలిగిపోయి కరిగిపోయి పోయిన సంవత్సరం 23.5 కేజీలు తగ్గా. ఆన్ రికార్డ్. మన సంఘస్థులు వెళ్ళే ముందు ఇలా వెయిట్ చెక్ చేస్తారు, మరలా వచ్చిన తర్వాత చెక్ చేస్తారు. దూదిలాగా అయిపోతా మొత్తం. సావుతో పోరాటం అండి. హల్లెలూయా. ఆశ కాదండి. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే నలిగిపోతున్నాం. ప్లీజ్ తల్లులారా, చెల్లెలారా, నా బ్రదర్స్, ఈ దీన పరిచర్యకు అండగా నిలబడండి ప్లీజ్. ఎందుకంటే ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అనేకమైనటువంటి కన్నీళ్లతో, వేదనతో సాగుతున్నటువంటి ఈ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. జనవరి 10వ తారీఖు జరగబోతున్నటువంటి ప్రార్థనకు ఒక్కసారి వీలైతే రండి. లోపలికి వెళ్ళి మీ అందరి కోసం నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్ల మీద చేతులుంచుతూ ప్రార్థన చేయబోతున్నాను. మీ జీవితాలలో దేవుడు నా ప్రభు కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడు ఒకటే చెప్తున్నాడు మీ అందరితో, దిగులు పడకండి, భయపడకండి. నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, నా దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. అమ్మా, నాతో పాటు అనాథ శరణాలయంలో చదివిన పిల్లలందరూ కూడా ఈరోజు గొప్ప గొప్ప స్థానంలో నిలుచున్నారమ్మా. వాళ్ళ బంధువులు విడిచిపెట్టారు, వాళ్ళని అన్నదమ్ములు విడిచిపెట్టారు, కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు. మిమ్మల్ని విడిచిపెడతాడా? లేచి నిలబడండి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా. ఈరోజు అడుగు వేసానే. ఎన్ని సమస్యలు వచ్చినా నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ. నా గర్భం తిరోయా, నా అప్పులు తీర్చయ్యా, నా కుమార్తె వివాహం జరిగించయ్యా.
2026లో నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. అవునయ్యా, నీతోనే ఉంటానయ్యా. అయ్యా, ప్రాణం పోయే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీతోనే ఉంటాను ప్రభు. అయ్యా, మమ్మల్ని లేవనెత్తు నాయనా, మీ శక్తితో నింపు నాయనా. అయ్యా, మమ్మల్ని లేవనెత్తు ప్రభు, నీ సేవలో వాడుకో ప్రభు, నన్ను లేవనెత్తు ప్రభు. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించిన నాతో నీ ఉన్న ధైర్యమే కలిగిన. శ్రమలు శోధించిన నాతో నీ ఉన్న ధైర్యమే కలిగిన. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడు. ప్రాణం పోయేంత వరకు తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీతో ఉంటాయేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నీవే కావాలయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా.
ఎంతమంది మమ్మల్ని టార్గెట్ చేసిన, ఎంతమంది మా జీవితాలను పతనం చేయాలని చూసిన, అయ్యా మమ్మల్ని లేవనెత్తు, మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు అయ్యా, మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. నీ మహిమతో నింపు నాయనా, నీ శక్తితో నింపు అయ్యా. కూడి వచ్చిన బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. ప్రతి ఒక్కరూ మీ తలల మీద చేతులు పెట్టేసుకోండి. రెండు చేతులు అయ్యా మమ్మల్ని దీవించయ్యా. అయ్యా మా పిల్లల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు అయ్యా. మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించిన, మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించయ్యా. మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు అయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? మాకెవరు లేరు కదా నాయన, మాకున్నది మీరే కదా నాయన. ఐ లవ్ యూ యేసయ్యా. యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించు నాయన. మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించయ్యా అయ్యా. ఈ భారభరితమైన పరిచర్య అయ్యా, ఇంత చిన్న వయసులో ప్రభువా అనేక మంది అనాథ బిడ్డలను, అనాథ వృద్ధులను పోషిస్తున్నాం. ఈ పరిచర్యను పతనము చేయాలనుకుంటున్న వారి అయ్యా మరి మనోనేత్రాలు తెరవండి అయ్యా. ఈ భారభరితమైన పరిచర్యను బ్లెస్ చేయండి అయ్యా. కూడి వచ్చిన బిడ్డల్ని బ్లెస్ చేయండి అయ్యా. అప్పులు మాకొద్దయ్యా. ఇక్కడున్న వారి అప్పులు తొలగిపోవాలి అయ్యా. గర్భఫలం లేని వారికి గర్భాలు బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపబడు. బ్లెస్ చేయండి అయ్యా. కృపతో నింపండి. యేసు నామములో ఆమేన్.